కాటూరు గ్రామంలో నిర్మిస్తున్న స్మృతి వనానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ శివసాగర్ లైవ్లో అందిస్తారు. శివసాగర్, చెప్పండి, స్మృతి వనానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీనివాస్. కృష్ణా జిల్లా వంగవీటి మోహన రంగ పేరు వింటేనే ఇప్పటికీ ఆయన శత్రువుల గుండెల్లో రైలు పరిగెడతాయనే చెప్పుకోవచ్చు. ఆయన చనిపోయి రేపటికి 30 ఏళ్లు కావస్తుంది. అయినా కూడా ఇప్పటికే ఆయన పేరు విజయవాడ నగరంలో వీధి వీధిన కూడా మారుమ్రోగుతుందనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి మోహన రంగ అభిమానులు ఉన్నారు. దాడిలో మృతి చెందారో ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా కొంతమంది ఆయన చంపేశామని చెప్పినా కూడా ఆయన అభిమానుల గుండెల్లో ఆయన బ్రతిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజుకి కూడా రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో వంగవీటి మోహన రంగ విగ్రహాలు పెట్టి ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలను ఆయన అభిమానులు నిర్వహిస్తుంటారు. విద్యార్థి సంఘం కూడా ఉంది. యునైటెడ్ ఇండిపెండెన్స్ పేరు మీద విద్యార్థి సంఘం పనిచేస్తుంది. వారు కూడా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. ఇప్పటికీ వంగవీటి మోహన రంగ అంటే బడుగు బలహీన వర్గాల్లో మంచి పేరుంది. ఆయన పేరు చెప్తే కొంత ఆదరణ లభిస్తుంది. ఎవరైతే అన్యాయాలకి అక్రమాలకి పాల్పడతారో వారి వెన్నులో వణుకు పుట్టించడానికి రంగా పేరు అప్పట్లో ఉపయోగపడేదని కూడా ఇప్పటికీ సీనియర్ సిటిజన్లు కొంతమంది ఆయన అనుచరులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు మండలం కాటూరు ఏదైతే వంగవీటి మోహన రంగ గారి స్వగ్రామం ఉందో అక్కడ ఉన్నాం. మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన స్మారక కేంద్రాన్ని స్మరణ భూమిని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే. ఆయన అంటే గత ఎన్నో ఏళ్లుగా కూడా వంగవీటి అభిమానులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, స్మారక కేంద్రం అనేది ఒకటి ఉండాలి, అక్కడ చాలా గొప్పగా సేవా కార్యక్రమాలు జరగాలని కూడా వారంతా ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. రాధారంగ మిత్ర మండలి తరపున కూడా పలు సేవా కార్యక్రమాలు కూడా వీరు నిర్వహణ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రంగా జయంతి జూలై 4 కానీ రంగా వర్ధంతి డిసెంబర్ 26 ఈ 2 రోజులు కూడా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో రంగా గారి అభిమానులు పాల్పంచుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజు చూసుకుంటే రేపు ఉదయం 10 గంటలకు ఉయ్యూరు మండలం కాటూరు ఆయన రంగా గారి స్వగ్రామంలో స్మరణ భూమిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే వంగవీటి రాధా, వంగవీటి మోహన రంగ ఇద్దరు కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అభిమానులు చేరుకుంటున్నారు ఈ స్మరణ భూమి వద్దకి. వాస్తవంగా రంగా గారి పేరు చెప్తేనే అందరికీ కూడా ఒక రకంగా ఒళ్ళు జదరించే పరిస్థితి ఉంది. గతంలో చూసుకుంటే రాంగోపాలవరం కూడా వంగవీటి పేరు మీద సినిమా తీశారు. అప్పుడు కూడా కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి రంగా గారికి వ్యతిరేకంగా. కానీ సినిమాలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం, థియేటర్లను కూడా ధ్వంసం చేసే పరిస్థితులు ఉంటాయని కూడా రాంగోపాలవరంకి వార్నింగ్ ఇచ్చే పరిస్థితులు కూడా రంగా గారి అభిమానులు ఉన్నారు. ఎంత సేవా కార్యక్రమాలు చేస్తారో అంతే పర్సనల్ గా కూడా వారు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ రంగా తమ మనసుల్లోనే ఉన్నాడు, రంగా బతికి ఉన్నాడు అని కూడా కొంతమంది అభిమానులు చెప్పడం మనం చూసుకుంటాం. ఆయన అనుచరులు కూడా ఆయన భావాలు బతికుండాలి, ఏదైతే బడుగు బలహీన వర్గ పేద ప్రజలు ఉన్నారో వారందరికీ న్యాయం జరగాలి. గతంలో విజయవాడలో జరిగిన అన్యాయాలు అక్రమాలని ఎదురొడ్డి పోరాడాడు వంగవీటి రాధాకృష్ణ సీనియర్. ఆయన తర్వాత రంగా గారు ఆయన ఆశయాలను కొనసాగించాడు. మరలా వారిద్దరి ఆశయాలను కానీ ప్రజలకు వెన్నుదన్నుగా ఉండడానికి వంగవీటి రాధాకృష్ణ కూడా కృషి చేస్తున్నారు. ఆయన రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా పేద ప్రజల మన్ననలు పొందుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన ఇంట్లో పేద ప్రజలు చేరుతుంటారు, తమకు అన్యాయం జరిగింది న్యాయం చేయాలని కూడా వారంతా వేడుకుంటూ ఉంటారు. కాటూరులో మనం చూస్తున్న స్మరణభూమి కార్యక్రమ ఏర్పాట్లు జరుగుతున్నాయి, వేదిక సిద్ధమవుతుంది. మరోపక్క పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే అతి తక్కువ కాలంలోనే రాధారంగ మిత్ర మండలికి సంబంధించిన సభ్యులందరూ కూడా ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవడం, ఈ నిర్ణయానికి సంబంధించి వంగవీటి రాధాకృష్ణ కూడా ఆమోదం తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇరు రాష్ట్రాల్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానులందరూ కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ చేరుకుని రేపొద్దున ఘన నివాళులు అర్పించాలి. 30 ఏళ్లు పూర్తయింది. 30 ఏళ్లు ఒక మనిషిని అన్యాయంగా అప్పటి శాసనసభ్యుడు దారుణంగా అతి కిరాతకంగా అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాడని చెప్పేశారు. మరలా అదే అంటే పరిస్థితి ఇక్కడ కొనసాగే పరిస్థితులు ఉన్నాయి విజయవాడలో. వాటిని ఎదుర్కోవడానికి రాధారంగ మిత్ర మండలి సిద్ధంగా ఉంది. మరోపక్క సామాజిక సేవా కార్యక్రమాలు ఎంత ఒత్తిడి చేస్తామో అదే విధంగా ఎవరైనా కూడా అన్యాయాలకి పాల్పడితే వారిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉందామంటారు. ఇక్కడ రంగా అభిమానులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, అంటే ఈ స్మరణ భూమికి పాల్పడటానికి గల కారణం ఏంటి? ముందు అంటే ముఖ్య కారణం అంటూ అదేవిధంగా జరగబోయే కార్యక్రమం కూడా వాటర్ బాటిల్ తీసుకోగా నువ్వు విధి విధానాలు పక్కన పెట్టేసి ఇప్పుడు రేపు జరగబోయే ముఖ్య కారణం ఏంటంటే రేపు రాబోయే కాలంలో ప్రతి పేదవాడికి ప్రతి వృద్ధు ఆశ్రయం అనేది
కలగాలి, తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళకి కానీ ఒక సేవాకారణంగా పెడదామని చెప్పి యునైటెడ్ నేషన్స్ లో ఉన్న చనిపోయిన రాధారంగ మిత్రమండలిలో చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తితో చాలా మందికి వాళ్ళ స్ఫూర్తిదాయకంగా ఒక ఆలోచనతో ఒక విధి విధానాలతో ఇంకొక డెవలప్మెంట్ ఇలా చేయాలని ఒక సైట్ అనేది తీసుకొని ఇక సేవా కార్యక్రమాలను మొదలు పెడితే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఇది జరుగుతుంది. ఇంకా ముఖ్య విధానాలు మాత్రం ఆయన రేపు పొద్దున వెల్లడియడం కూడా జరుగుతుంది. ఈ అంటే రాజకీయ విధంగా అని మాత్రం అనుకోవద్దు. అందరూ ఏదో కలత చెందుతూ ఏదో రేపు పొద్దున ఏదో డిసైడ్ అవుతుందని చెప్పని మాత్రం మీరు అనుకోవద్దు. ఇదేంటే సమాజ తండ్రి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు నిలబెట్టుకోవాలి, నిలుపుకోవాలి, నిలిచి నలుగురికి పంచాలనే ఆలోచన మాత్రం ఎప్పుడు రాధా గారికి ఉంటుంది. అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఆయన నోటి ద్వారా మీరు వింటారు. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీకు ఎటువంటి అనుబంధం ఉంది రాధారంగ మిత్రమండలి? రాధారంగ మిత్రమండలితో అనుబంధం ఉంది. మాది కృష్ణా జిల్లా అవనిగడ్డ, మాది అవనిగడ్డ నుంచి వచ్చాం. ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని చెప్పి రేపు కార్యక్రమం నంగారు వర్ధంతి 30వ వర్ధంతి కదా, దాని నిమిత్తంగా ఇక్కడికి వచ్చాం మేము. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అవనిగడ్డ నుండి? అంటే అవనిగడ్డలో రంగా గారి అభిమానులు ఎక్కువగా ఉన్నారు, దివిసీమ అంతా కూడా ఆయన అభిమానులు ఉన్నారు. అంటే మీరు అక్కడ ఏ విధంగా వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు? అక్కడ అక్కడ జరుగుతున్నాయి. అక్కడి నుంచి కూడా ఇక్కడికి భారీగా జనం తరలిస్తారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈ స్మరణ భూమి చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నేను విజయవాడ నుంచి వచ్చానండి. ఇది రేపు రంగా గారి 30వ వర్ధంతి జరుగుతున్న కార్యక్రమాన్ని రాధాబాబు గారికి మా మద్దతు తెలపడానికి మేము విజయవాడ నుంచి వచ్చాము. ఏంటంటే రంగా గారు చనిపోయి 30 ఏళ్ళు అయిందన్నారు. మా నాన్నగారు రంగా గారి అనుచరుడు. మేమేంటంటే రంగా గారిని చూడలేదు. మాకు ఆయన ఆశయ సాధన ఇలా ఉంటుందా అని చెప్పి రాధాబాబు గారిని ఆ ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్ళటం, చేయటం, చెందటం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. రంగా గారి అభిమానులు ఆయన్ని చెప్పుకోవటానికి మేము చాలా గర్వపడతాం. ఎందుకంటే ఆయన్ని ఇలాగా మీరు మిమ్మల్ని చంపేస్తారు, చేస్తారు, చెందుతారు అని చెప్పినా గానీ ధైర్యంగా అలాగే దీక్షలో ఉండి చనిపోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అభిమానులు అని చెప్పుకుంటే మేము ఎప్పుడు గర్వపడతాము. మేమేంటంటే రాధాబాబు గారు ఆయన ఆశ ఎప్పుడు ఆయన రేపు ట్రస్ట్ పెట్టి ఇలాగా పేదవారికి సేవ చేద్దామని అనుకుంటున్నారు. అది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన ఎప్పుడు సేవ చేసినా కుడి చేతితో సేవ చేస్తే ఎడం చేతికి కూడా తెలియకుండా సాయం చేసిన వ్యక్తి ఆయన అభిమానులుగా మేము చాలా గర్వపడుతున్నాము ఆయన వెన్నంటే ఉన్నందుకు. జై విఎంఆర్. సార్ మీరు చెప్పండి, అంటే ఈ స్మరణ భూమి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి? నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం మొత్తం వంగవీటి మోహన్ రంగా గారికి అభిమానులు ఉన్నారు. వంగవీటి మోహన్ రంగా గారు ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు ఆశయ సాధన కోసం, వాళ్ళ యొక్క మంచి కోసం, పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడాలనే ఒక సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కడ ఇదైపోతారో అనే ఉద్దేశంతో ఇది చేశారు. కొంతమంది కుట్ర చేశారు. వంగవీటి మోహన్ రంగా అంటే ఒక శక్తి. ఆయన పేరు మీదే ప్రభుత్వాలే ఏర్పడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన వాళ్ళకి 30 సంవత్సరాలు అయినా కూడా చనిపోయి వాటికి కూడా ప్రతి గ్రామంలో పేరు మారుమవుతుంది అంటే ఆ వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానమే. దాన్ని ఆ ఆశయ సాధనలన్నింటినీ కూడా మా వంగవీటి రాధా గారు నిలబెట్టాలని వాటిని కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పుడు అట్లాగే ఈ రకంగా చేసి దీని ద్వారా రేపు ఉదయం బాబు చెప్తాడు, రాధాబాబు గారు విధి విధానాలు ఏంటి, దీని మీద ఏం చేయబోతున్నాం, ఇక్కడ ఎట్లా చేయబోతున్నాం అనేది అన్ని కూడా ఆయన తెలియజేస్తారు. అట్లాగే ఇది చాలా శుభపరిణామం, మంచి ఇది అనేది మా అందరి అభిప్రాయం. అట్లాగే ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నమస్తే అండి, నా పేరు సాయినాథ్ అండి. మేము పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి వచ్చామండి. నేను వంగవీటి మోహన్ రంగా గారి అభిమాని అండి. మేము ప్రతి సంవత్సరం ఏలూరులో వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భం చేస్తూ ఉంటాం. ఇక్కడ జరుగుతుందని తెలిసి రేపు మా వంతు సాయం చేద్దామని మేము వచ్చామండి. అంటే ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేస్తుంటారు? విద్యార్థుల పక్షాన ఏ విధంగా నిలబడుతుంటారు? అంటే దానికి ఒక యూనియన్ ఉందండి, స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటామండి. రైట్, మీరు చెప్పండి, మీరు అంటే ఈ స్మరణ భూమి ఉంది, మీరు చూస్తే చిన్న వయసు రంగా కథలు కానీ మీరు వినుంటారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది?
రంగా గారి గురించి మన రాతలు Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.